నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కంపెనీ ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నందు సార్, సరస్వతి కంపెనీ వాటా షేర్ల విషయంలో గతంలో తన చెల్లికి అదేవిధంగా షర్మిలకు విజయలక్ష్మికి జగన్ ఇచ్చినారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ షేర్లన్నీ కూడా తనకే చెందాలంటూ కూడా తను ఎన్సిఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఈ నెల 30న వాయిదా వేయడం జరిగింది. నిజంగా ఈ కంపెనీ షేర్లు అనేవి ఎవరికి చెందాలంటారు? ఇటు జగన్ కా లేకపోతే తల్లి విజయలక్ష్మికి షర్మిలకా అంటే ఏం చెప్తారు సార్? నందుగారు, ఒక విషయం ఫస్ట్ క్లియర్ చేయాల్సింది ఏంటంటే కేసు పూర్తి వివరాలు నాకు తెలియదు ఒకటి. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పేపర్లో వస్తున్న వార్తా కథనాలు అండ్ తర్వాత టీవీ ఛానల్స్లో వస్తున్న న్యూస్, దాని తర్వాత పేపర్ ఆర్టికల్స్ ఏవైతే రాసినాయి అని దాన్ని బట్టి నేను కొంత రీసెర్చ్ చేసేసి నాకున్న అవగాహనలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత, అంటే మీడియాకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు వచ్చినారు, మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్లీ ఈ కేసు వివరాల్లోకి వెళ్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేసినట్టుగా ఉంది. ఏమనంటే 2019లో మనకు తెలిసిందే ఈడీ అండ్ సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయడము డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద కానీ, లేదంటే కనుక అప్పుడు మనీ లాండరింగ్ ఏదైతే జరిగిందో అంటే అప్పుడు వాళ్ళ ఫాదరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసేసుకొని వివిధ రకాలుగా తన పర్సనల్ బెనిఫిట్స్ అని చెప్పేసి తన కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని తను ఇల్లీగల్ అమౌంట్స్ సంపాదించుకున్నారన్న ఒక ఆరోపణ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, అందులో భాగంగా కొందరు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొందరు ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఇందులో భాగంగా కొంత ఇల్లీగల్ అసెట్స్ గెయిన్ చేసినారు అన్న ఒక ఆరోపణతోని తనకున్న కంపెనీస్ను కొంత షేర్స్ను కూడా అండ్ అసెట్స్ను కూడా ఈడీ అండ్ సిబిఐ సీజ్ చేయడం జరిగింది. ఈడీ సిబిఐ సీజ్ చేసిన దాంట్లో సరస్వతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏదైతే దానికి సంబంధించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాళ్ళ సిస్టర్కు తను జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేసినారు బై వే ఆఫ్ MOU. కానీ సబ్జెక్ట్ టు ద రియలైజేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ద సిబిఐ అండ్ ఈడీ ఏదైతే సీజ్ చేసినారో దాన్ని రియలైజ్ చేసినప్పుడు అంటే రిలీజ్ చేసినప్పుడే ఆ ఒక ఓనర్షిప్ రైట్స్ కన్ఫైన్ అయితే అనే ఒక ఉద్దేశంతో ఆయన గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే జరిగిందో అది రిలవెంట్ అండ్ దాంట్లో ఎటువంటి లీగల్ శాంటిటీ లేదు. సో కాబట్టి ఆ ఒక గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేయండి అని చెప్పి వీళ్ళు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్కు NCLT అంటాం కదా, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్షన్ 55 ప్రకారంగా అప్పీల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ ఇంకోరి పేరు మీదకి బదలాయింపు జరిగినప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ బై వే ఆఫ్ ఇల్లీగల్ మీన్స్లో జరిగిందా, కొహార్షన్ జరిగిందా, బలవంతంగా జరిగిందా, ఏ ప్రకారం జరిగింది అన్న దాన్ని నిర్ధారించేసి ఆ ఒక గిఫ్ట్ డీడ్ వీలైతే కూడా దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు NCLTకి ఉన్నాయి. నందు గారు, అంటే సరస్వతి వాటా విషయంలో ఆ కంపెనీ షేర్లను కూడా తనకే చెందాలని చెప్పి విజయమ్మ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాని మీద? వన్ థింగ్, ఎప్పుడైతే దీని ఒక మోర్ పర్టికులర్లీ అబౌట్ ఈ సరస్వతి కంపెనీకి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఉందో తను నేను గిఫ్ట్ చేసిన ప్రాపర్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఓకే, బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ ట్రాన్స్ఫర్ జరిగిందని అంటాడు. అది తనకు పూర్తి రైట్లు కన్ఫైన్ కాలేదంటాడు. ఎందుకంటే ఒక విషయం చెప్తా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 122 సెక్షన్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ ఒక వ్యక్తికి మనం బదలాయింపు జరిగిందో ఇట్స్ బై వే ఆఫ్ రిజిస్ట్రేషన్ మ్యాండేట్ అంటది. రిజిస్ట్రేషన్ మ్యాండేట్ అన్న తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ ఏ మూవబుల్ ప్రాపర్టీ అంటే మూవబుల్ ప్రాపర్టీ అయినప్పుడు దాని యొక్క పొజిషన్ వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క షేర్కి సంబంధించి ఈ బాండ్స్ యొక్క పొజిషను విజయమ్మకు తను ఇవ్వలేదు. ఓకే, సో కాబట్టి విజయమ్మకు కానీ షర్మిలకు కానీ తను ఇవ్వలేదు కాబట్టి దీని యొక్క పూర్తి రైట్స్ ఆమెకు ట్రాన్స్ఫర్ కాలేదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆరోపణ. అది నేను వార్తలలో చూసిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్లో. సో కాబట్టి తను ఈ యొక్క ప్రాపర్టీలో ఎటువంటి రైట్స్ క్లెయిమ్ చేసే రైట్ లేదని చెప్పి చెప్తోంది. నేను అంటే కొంత రీసెర్చ్ చేసిన దాంట్లో వెరీ క్లియర్గా అక్కడ ఏం చెప్తున్నారంటే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ షేర్ ఆఫ్ 74,26,294 ఈక్విటీ షేర్స్ హోల్డింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డిది అండ్ 40,50,000 ఈక్విటీ షేర్స్ హోల్డింగ్ యొక్క భారతి గారిది. సో వాళ్ళకున్న కంపెనీ అంటే 12 lakh షేర్స్ హెల్డ్ బై క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్
ఏ కంపెనీ లింక్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి. ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా వైఎస్ షర్మిలకు కానీ లేకపోతే వైఎస్ షర్మిల గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మదర్ విజయమ్మకి కానీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎంఓయూ చేసుకున్నారు. ఓకే, ఇట్స్ ఏ గిఫ్ట్. మళ్ళీ కూడా ఆ ఎంఓయూ బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ ద్వారా చేసుకున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంటెన్షన్ వెరీ క్లియర్ ఏంటంటే యాజ్ పర్ ద యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా నేను ప్రాపర్టీ యొక్క డెలివరీ అంటే రైట్స్ యొక్క అంటే ప్రాపర్టీ బాండ్స్ డెలివరీ చేయలే, అప్పుడు నేను ఎంఓయూ చేసిన మాట వాస్తవమే 2019లో. కానీ మారుతున్న పరిణామాలు, మారుతున్న విధానాలు బట్టి చూస్తే తను వేరే పార్టీ పెట్టుకోవడము, వైఎస్ఆర్టీపీ అని చెప్పి తెలంగాణ షర్మిల గారు పార్టీ పెట్టుకోవడం, తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఆమె పార్టీ ఎగ్జిస్టెన్స్ కోల్పోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి కింద ఏర్పడేసి గడిచిన ఎలక్షన్స్లో షర్మిల గారు పూర్తిగా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకించడము, ఒక పొలిటికల్ ఇష్యూ కాస్త వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఆమెను జగన్మోహన్ రెడ్డిని పాయింట్అవుట్ చేయడము, ప్రతి చోట ఆమె ప్రచారం చేయడము, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకతను అయితే ఏర్పడింది. చంద్రబాబు కలిసారు, ఆమె చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. సో ఇదంతా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఏర్పడిందో ఆ లవ్ అండ్ అఫెక్షన్ తోని నేను ఏదైతే గిఫ్ట్ చేసినానో అదంతా కూడా ఇప్పుడు నేను పూర్తిగా గిఫ్ట్ నేను రివోక్ చేయాలనుకుంటున్నాను అనేది ఆయన ఇంటర్నల్ ఇంటెన్షన్ అది. సో ఇదంతా కూడా అంటే ఒకటి చట్టము ఏం చెప్తుంది అన్నది ఒక విషయం అయితే, పొలిటికల్ ఈక్వేషన్స్ మరొక యాంగిల్ అవుతుంది. పొలిటికల్ ఈక్వేషన్స్లో దీని యొక్క అంటే ఈయనను ఏదైతే వ్యతిరేకించిన దాన్ని బట్టి తన యొక్క లవ్ అండ్ అఫెక్షన్ పూర్తిగా కోల్పోయాను. అయితే నిన్న ఎన్సీఎల్టీలో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఇండియా పాకిస్తాన్ గొడవల మధ్యలో కొనసాగుతూ ఉంటే మీరు ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ అయి ఉండి, ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఉండి, అంటే మీకున్న మంచి ఒక లెగసీ అంటే వాళ్ళ ఫాదర్ లెగసీ, మనకు రాజశేఖర రెడ్డి గారి లెగసీ మనకు తెలిసిందే కాబట్టి ఇంత లెగసీగా ఉన్న ఫ్యామిలీ మీరిద్దరు ఇప్పుడు ఈ రోజులలో ఈ యొక్క తల్లి కొడుకుల యొక్క ఆస్తి తగాదాలు ఎందుకు ఎలివేట్ చేస్తూ ఉన్నారని నిన్ననే అది జరిగింది కదా. సో జరిగిన దాంట్లో జడ్జి గారు మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే జడ్జి గారి కామెంట్స్ ఏమైనప్పటికీ కూడా లీగాలిటీస్ను లీగల్ కోణంలోనే చూడాలి. ఎమోషన్స్ వేరు, పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. యాజ్ అన్ అడ్వకేట్గా నేనేం చెప్పగలుగుతానంటే లీగల్ శాంటిటీ ఎంత మటుకు వీళ్ళకు కన్ఫైన్ అయి ఉన్నదని మాత్రం నేను చెప్పగలుగుతాను. నందు గారు, అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీని ఆశ్రయించకపోతే ఎటువంటి అవంతరాలు ఎదురే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఆశ్రయించకపోతే అంటే తన యొక్క ఎంఓయూ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసినారో, ఒకవేళ కనుక ఆయన ప్రాపర్టీ ఎగ్జిక్యూట్ చేసిన సమ్ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే ఈడీలు అండ్ సిబిఐలో ఫ్రీజ్ అయి ఉందో ఆ ఒక ప్రాపర్టీ రిలీజ్ అయితే ఈ ఎంఓయూ బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ ఏదైతే చేసిందో అది ఫోర్స్లోకి వస్తుంది. ఫోర్స్లోకి వచ్చినప్పుడు విజయమ్మ కానీ లేదంటే కనుక పల్లి షర్మిల గారి కనుక చేసి ఉంటే, ఒకవేళ ఇద్దరికి చేసి ఉంటే కనుక, చేసిన మాట వాస్తవమే ఉంటే కనుక వీళ్ళకి ఓనర్షిప్ రైట్స్ కన్ఫైన్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత నిజంగానే ఆ లిటిగేషన్ క్లియర్ అయ్యేసి ప్రాపర్టీస్ మరి బయటికి రిలీజ్ అయినాయా లేదన్నది నాకు పూర్తి వివరాలు తెలియదు. ఒకవేళ అయ్యి ఉంటే కనుక ప్రాపర్టీ పూర్తిగా షర్మిలకు కానీ లేదంటే విజయమ్మ గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది బై వే ఆఫ్ ఎంఓయూ గిఫ్ట్ డీడ్ ప్రకారం చేసి ఉంటే. అండ్ ఇంకొకటి కూడా నందు గారు, ఎనీ గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు డోనర్ ఇద్దరు ఉంటారు, ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇచ్చిన వారి యొక్క అంటే తీసుకునే వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ కూడా ఇందులో ఉండాలి. తర్వాత అది మూవబుల్ ప్రాపర్టీ అయితే మూవబుల్ ప్రాపర్టీ డెలివరీ కూడా ఉండాలి, పొజిషన్ వాళ్ళకి ఇచ్చి ఉండాలి. ఈ బాండ్ ఇదే బాండ్ అనుకుంటున్నాము, ఈ బాండ్ నేను మీకు ఇచ్చిన, ఈ యొక్క బాండ్ విలువ సుమారుగా ఒక 70 లక్షల రూపాయలు ఇక్కడ ఏదైతే మెన్షన్ అయిందో అన్నప్పుడు ఈ యొక్క బాండ్ నేను నీకు రాసి ఇచ్చినప్పుడు ఇది రిజిస్టర్ కావాలి, ఈ ప్రాపర్టీ మీకు డెలివరీ కావాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క బాండ్ కస్టడీ ఈడీ అండ్ సిబిఐలో ఉందని చెప్పేసి మనం న్యూస్లో నేను చూస్తూ ఉన్నాను. సో కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ ఈ యొక్క మూవబుల్ ప్రాపర్టీ నీకు డెలివరీ కానప్పుడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ 122లో నీకు డెలివరీ కాలేదు, పొజిషన్ డెలివరీ కాలేదు కాబట్టి ఇది రివోకబుల్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటెన్షన్. సో కాబట్టి దాన్ని సెక్షన్ 55 ఆఫ్ దిస్ కంపెనీ లా ప్రకారంగా, ఎన్సీఎల్టీ ప్రకారంగా దాన్ని రివోక్ చేయండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఆ వాదనలు నడుస్తున్నాయి. రేపు మళ్ళీ 30 తారీఖు నాడు మే 30 తారీఖున మళ్ళీ వాయిదా ఉందని అంటా ఉన్నారు. అంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి అన్యాయం చేశారా, ఆస్తులు రాకుండా అడ్డుకుంటారంటే ఏం చెప్తారు సార్?
అంటే వాళ్ళకున్న ఆస్తులలో మరి ఎంత తినకు చెందాలి, ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి చెందాలి, ఎంత షర్మిల గారికి చెందాలి అన్నది వీ డోంట్ నో. అంటే బీయింగ్ అన్ అడ్వకేట్స్ మన పరిధి ఎంత పట్టుకుంటే దాని మీద మనం మాట్లాడచ్చు, కానీ ఆ పరిధి దాటి మనం మాట్లాడడానికి ఇక్కడ నాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ ఒకవేళ అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందంటే వాళ్ళ షేర్స్ వాళ్ళ ఫాదర్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి కానీ ఎట్లా ఉంటుందంటే నందు గారు, ఇప్పుడు వన్స్ ప్రాపర్టీ అంటే వాట్ యు కాల్ లైక్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటాం. అంటే తల్లిదండ్రి నుంచి కానీ లేకపోతే తాతల నుంచి కానీ వస్తే ప్రాపర్టీ ఈక్వల్ రైట్ షేర్ అవుతాయి. ఎప్పుడు వాళ్ళు కనుక ఎటువంటి వీలునామా రాయకపోయినా, లేదంటే వాళ్ళు గిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు అమ్మకపోయినా, ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్లో ఉండి డైడ్ ఇంటెస్టేట్ అంటాం. అంటే ఎవరికి ప్రాపర్టీ రాయకుండా ఎవరైనా చనిపోతే, ఆ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ చనిపోతే వారి యొక్క ప్రాపర్టీ యొక్క రైట్స్ ఏవైతున్నాయో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్య బ్రతుకున్న భార్యకి, వాళ్ళ పిల్లలకి ఈక్వల్గా సమాన హక్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ప్రాపర్టీ రైట్స్ ఈక్వల్గా షేర్ కానప్పుడు వీళ్ళకున్న తగాదా మేబీ ఇదే ఉంటుంది. తండ్రి నుంచి వచ్చిన ప్రాపర్టీ ఈక్వల్గా షేర్ కానప్పుడు నా వంతు షేర్ నాకు ఇవ్వండి అని చెప్పి ఎనీ డాటర్ అడుగుతుంది, సన్ అడుగుతారు, వైఫ్ కూడా అదే ఈక్వల్ రైట్ ఉంటుంది. 100లో 3 షేర్స్ అన్నప్పుడు 33.33% షేర్ కంపల్సరీ మ్యాండేట్గా ఈక్వల్లీ షేర్ అందాల్సిన అవసరం ఉంటుంది. అది అందనప్పుడు ఆబ్వియస్లీ తిని క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేసినలో భాగంగా తను సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, అడిగేసి నాకు తండ్రి ప్రాపర్టీ మా బ్రదరే తీసుకున్నాడు నాకేం ఇవ్వలేదని చెప్పి అంటే ఖచ్చితంగా సివిల్ కోర్ట్స్కి ఆ రైట్ ఉంటుంది. కానీ మోర్ పర్టికులర్లీ ఈ కేసుకి సంబంధించి మాత్రం ఇది ఇట్స్ నాట్ అన్ సివిల్ డిస్ప్యూట్. బట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎంఓయూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో దాంట్లో రివోక్ చేయమనేసి అడుగుతున్నాడు, క్యాన్సిల్ చేయమనేసి అడుగుతున్నాడు, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అనేసి అంటున్నాడు. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు రేపు ఎన్సీఎల్టీ ఎటువంటి తీర్పిస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు సరస్వతి పవర్ వాటా విషయంలో జగన్మోహన్ రెడ్డికి తన భార్య భారతికి వాటాలు లేవంటారా? ఉన్నాయా లేవా? దాని విషయంలో విజయం కూడా తనకి చెందాలని ఉంటుంది. విజయం దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నాకున్న సోర్సెస్లో అయితే దొరకలేదు. బట్ సరస్వతి పవర్స్ కంపెనీకి సంబంధించిన షేర్లో 51.01% షేర్ ఏదైతే ఉందో తను విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది. సో ఆ షేర్ను బై వే ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, బై వే ఆఫ్ గిఫ్ట్ డీడే చేసినట్టున్నాడు. కానీ పూర్తిగా బాండ్స్ ఏవైతే షేర్స్ ఏవైతే నేను డెలివరీ చేయలేదు అంటున్నాడు. సో కాబట్టి విజయమ్మకు మళ్ళీ దాని తర్వాత రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ దాని తర్వాత విజయమ్మకి అండ్ సేమ్ టైం షర్మిల గారికి వచ్చిన ఒక డిస్ప్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నాకు ఏదైతే నేను ప్రేమతో ఎనీ గిఫ్ట్ ఎప్పుడు ఎందుకు ఇస్తాం మనము, గిఫ్ట్లో ఖచ్చితంగా లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉంటుంది. ఆ క్లాస్ కూడా మెన్షన్ చేసి ఉంటాము. ప్రేమతోనే గిఫ్ట్ ఇస్తారు ఎవరే కానీ, బాండెడ్ ఇదేం కాదు, అది రైట్ రెస్పాన్సిబిలిటీ ఏం కాదు. సో అటువంటిప్పుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు లేదని చెప్పేసి ఈయన క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. మరి అప్పుడున్న లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు ఏమైంది అనడానికి గల కారణాలు జస్టిఫికేషన్ మనకు పబ్లిక్లోనే కనబడుతున్నాయి, పబ్లిక్ డొమైన్స్లోనే కనబడుతున్నాయి. ఏదైతే షర్మిల గారు ఆయనకు వ్యతిరేకంగా బిహేవ్ చేయడం అంతా కూడా. సో దానివల్ల మేబీ దాన్ని రివోక్ చేయడానికి ఇట్లా అడుగుతున్నారు అనేది ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్రభుత్వం కూడా ఎంటర్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ సరస్వతి పవర్ భూముల్లో అటవీ శాఖ భూములు ఎంత అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇందులో అటవీ శాఖకు సంబంధించిన ఎన్ని ఎకరాలు పోయే అవకాశం ఉంది సార్ ఈ సరస్వతి కంపెనీలో? ఒకవేళ అటవీ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటే అది ప్రభుత్వము అండర్లోనే ఉంటాయి. సో ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ ఈ సరస్వతి పవర్ కంపెనీ అటవీ శాఖ భూములు ఆక్యుపై చేసేసి గనక ఒకవేళ కంపెనీ పవర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉండుంటే గనక, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఆ భూమి కనుక అటవీ శాఖలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రివోక్ చేసేసుకుంటారు. అప్పుడేమైతుంది, వీళ్ళ డిస్ప్యూట్ సమ్ పోర్షన్ ఆఫ్ డిస్ప్యూట్ గవర్నమెంట్ కస్టడీలోకి అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నో రైట్ ఇన్ దిస్. రైట్ లేనప్పుడు ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలో కూడా అది డైల్యూషన్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అంటే పూర్తిగా చెల్లుబాటు కాకుండా ఉంటాయి ఆస్తులు? సర్టన్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా ప్రాపర్టీలోకి మీరు చొరబడేసి ఇది నాదని చెప్పేసి మీరును మీ బ్రదర్ ఇద్దరు కొట్లాడినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది మీది కాదు అది నాదని చెప్పి డిసైడ్ అయిన కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, దీని యొక్క రైట్స్ పూర్తిగా మీకు మీ బ్రదర్కున్న కొట్లాట పక్కన పెడతారు. ఓనర్షిప్ ఆఫ్ రైట్స్ నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దెర్ ఇస్ నో లోకల్ స్టాండింగ్ ఫర్ యువర్ కేసు కదా. సో అట్లా మేబీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ వైఎస్ అంటే సీఎం వైఎస్ ఉన్నప్పుడు ఈ ఆస్తుల పంపకాలు జరిగిందా జరగలేదా అంటే ఏం చెప్తారు? సరస్వతి వన్ థింగ్, ఇప్పుడు సరస్వతి పవర్ కంపెనీస్కే కాదు వాళ్ళిద్దరి మధ్యలో చాలా క్లాషెస్ ఉన్నాయని చెప్పేసి విన్నాము. ఆ ఒక్క రీజన్స్తోనే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనారు. వాళ్ళకి ప్రాపర్టీస్ అసెట్స్కి సంబంధించి
సో కాబట్టి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టినారు. మళ్ళీ దాంతో ఇక్కడ నుంచి పార్టీ మనగడ కొనసాగలేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్లో తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేదే కాక జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకత చేయడం. అంటే ఫ్యామిలీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ కూడా వాళ్ళు పబ్లిసైజ్ చేసేసుకొని పొలిటికల్ యాంగిల్లో అది డైవర్ట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి పోవడానికి కూడా ఆ మేజర్ ఓట్ షేర్ డిఫరెన్స్లో కూడా తన యొక్క రోల్ మేజర్గా ఉందని ఏపీ ఎలక్షన్స్ మనకి చెప్తా ఉన్నాయి కదా నందు గారు. సో కాబట్టి దెర్ ఇస్ నో అమౌంట్ ఆఫ్ డౌట్. అంటే వాళ్ళిద్దరు క్లాషెస్ లేవని అనుకోవడానికి ఏం లేవు. సర్టన్లీ ప్రాపర్టీ క్లాషెస్ అయితే ఉండుంటాయి. అది చినికి కాని వాళ్ళలాగా మొదలయ్యేసి ఆయన అధికారం కూడా పోయే పరిస్థితి కూడా తావు తీసిందని మాత్రం అనుకోవచ్చండి. కానీ ముఖ్యంగా ఇక్కడ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి సార్? గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ డీడ్ ఇదివరకే నేను మీకు చెప్పాను కదా, ఒక ఓనర్షిప్ ఆఫ్ రైట్స్ ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డోనర్ అని ఉంటారు, డోనీ అని ఉంటారు. ఇచ్చేవాడు డోనర్, తీసుకునేవాడు డోనీ. ఇచ్చేవాడు లవ్ అండ్ అఫెక్షన్తో ఇవ్వాలి. ఓకే, దాంట్లో ఎటువంటి కన్సిడరేషన్ ఉండదు, డబ్బులకు ఇచ్చేది కాదు ఇది. డోనీ యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి, అంటే ఒప్పుకోవడం ఉండాలి. దీన్ని గిఫ్ట్ డీడ్ని ఇద్దరు సాక్షులు సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ గిఫ్ట్ వాల్యూని పట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మ్యాండేట్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ మ్యాండేట్ ఉంటుంది. డోనర్ ఇస్తాడు, డోనీ తీసుకుంటాడు, ఇది మ్యాండేట్ ఉంటుంది. అండ్ డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ కూడా ఇంపార్టెంటే. అది ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే కనుక వీళ్ళకి ఒక రైట్స్ అంటే పొజిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మూవబుల్ ప్రాపర్టీ అయితే ఆ ఒక ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఆ మెటీరియల్ కానీ వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ క్లాజెస్ అన్నీ కూడా మీట్ అయినప్పుడే గిఫ్ట్ డీడ్ యొక్క లీగల్ శాంటిటీ పూర్తిగా వాట్ యు కాల్ ఇట్ ఫోర్స్లోకి వస్తుంది నందుగారు. కానీ ఇక్కడ బదలాయింపుకు సంబంధించిన సర్టిఫికేట్లు లేకుండానే షేర్ల బదలాయింపు ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అంటే సర్టిఫికేట్లు లేకుండా ఎట్లా షేర్ థింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు డెలివరీ ఈస్ ఇంపార్టెంట్. ఇదివరకు నేను మీకు చెప్పినప్పుడు పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ డెలివరీ అనేది ఇంపార్టెంట్. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, నాదొక ఇల్లు ఉన్నది, నేను నా కొడుకుకి నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను విత్ లవ్ అండ్ అఫెక్షన్. నేను బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ చేస్తూ అది నేను రిజిస్టర్ చేస్తాను. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఇట్స్ నాట్ మ్యాండేట్ దట్ మై సన్ షుడ్ బీ హియర్. ఇక్కడ ఉండాల్సిన నెసిటీ లేదు. నా లాస్ట్ ఫ్యాగెండ్ ఆఫ్ నా లైఫ్ అంటే నేను చనిపోతానేమో అన్నప్పుడు దిగులు నాకు ఉంటుంది. అటువంటప్పుడు నేను నా ప్రాపర్టీని నా కొడుకుకి ఇవ్వాలో కూతురికి ఇవ్వాలో లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నేను వెళ్ళేసి ఆ ప్రాపర్టీని బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ నేను రాసి ఇచ్చేయచ్చు. అది రిజిస్టర్ మ్యాండేట్ కావాలి అది. అండ్ దానికి ఖచ్చితంగా ఇద్దరు విట్నెస్లు దాన్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ పారామీటర్స్ మీట్ అయినప్పుడే గిఫ్ట్ డీడ్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అండ్ ప్రామినెన్స్ కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత గిఫ్ట్ డీడ్ని గిఫ్ట్ అని అంటారు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్సిడరేషన్ అండ్ ఇట్ షుడ్ బి డన్ గివెన్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ దేర్ షుడ్ బి అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి, ఇచ్చిన వాళ్ళు తీసుకోవడం మ్యాండేట్. నేను ఇచ్చినంత మాత్రం మీరు తీసుకోకపోతే అది ఫుల్ గిఫ్ట్ కాదు, అది ఇట్స్ నాట్ గిఫ్ట్ పూర్తి కాదు. అది నేను ఇస్తాను బట్ మీరు యాక్సెప్టెన్స్ ఉండాలి. సో అది కూడా మ్యాండేట్ అయి ఉంటుంది. సో దిస్ వాట్ అంటే గిఫ్ట్ యొక్క డెఫినేషన్ అయితే ఇది. సో ఇందులో పూర్తిగా ఎవరిని మోసం చేశారు? తల్లి చెల్లి జగన్ని మోసం చేశారా, లేకపోతే జగన్ తల్లి చెల్లిని మోసం చేశారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి చూడండి నందు గారు, ఇప్పుడు మోసం అంటే ఫీల్ అయ్యే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. అదేలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చినారు, నా పెన్నో లేకపోతే నా మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినారు, ఇంటర్వ్యూకి వచ్చినారు, నన్ను మోసం చేసి తీసుకుపోయిండు అని నేను అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నందుగారే కదా, ఏముంది నా ఫోన్ తీసుకెళ్ళిపోయినాడు కదా, నా మిత్రుడే కదా అని నేను అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. మోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వే హౌ వి పర్స్యూ ఇట్, అంటే మనం దాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆస్తి పంపకాలు ఏవైతే ఉన్నాయో అది సక్రమంగా జరగలేదని చెప్పి షర్మిల గారు భావిస్తే కనుక షర్మిల నన్ను జగన్మోహన్ రెడ్డి మనం మోసం చేసినాను అనుకోవచ్చు. సక్రమంగానే జరిగిందని ఆమె భావిస్తే కనుక అందులో మోసమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సక్రమంగానే ఇచ్చేసుకున్నాను అనుకుంటే కనుక నేనే నా చెల్లిని మోసం చేయలేదని తిని అనుకుంటాడు. లేదు నేను సరిగ్గా ఇయ్యలేదు, నేను ఎక్కువ తీసుకొని లేకపోతే ఆమె తక్కువ ఇచ్చినాను కనుక జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా, షర్మిల గారు అది అనుకున్నా, అది మోసం అవుతుంది. రైట్. ఇచ్చే దాంట్లో కానీ తీసుకునే దాంట్లో కానీ పంపకాలలో కానీ ఎక్కువ తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు భావించే విధానాన్ని బట్టి ఉంటుంది. మా అన్న నాకు తక్కువ ఆస్తి ఇచ్చిండు, నన్ను మోసం చేసిండంటే ఓకే. మా అన్న నాకు తక్కువ ఆస్తి ఇచ్చిన అయినా పర్వాలేదు అనుకుంటే మోసమే కాదు. నేను నా చెల్లికి సరైన ఆస్తి నేను ఇచ్చేసిన అని చెప్పి నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేసి ఆమె ఫీల్ కాకపోతే కూడా మళ్ళీ ఆమె నన్ను మోసం చేస్తానని ఆమె భావించే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్, అంటే హౌ యూ ఫీల్ లైక్. చీటింగ్ అనేది మనం పర్సెప్షన్ బట్ నేను వ్యక్తిగతంగా భావించేది అది. అంటే చీటింగ్ డెఫినేషన్ వేరు, బట్ నా ఒక పర్సనల్ ఒపీనియన్ అది నందు గారు. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.